వికాస పరిషత్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు సవివరంగా తెలియజేస్తారు. శ్రీమాత్రే నమః. ఇందాక పెద్దల ఆమ్దాల మురళి గారు, మా సోదరుడు వెంకటరమణ శర్మ గారు తెలిపినట్టుగా అవధాన విద్యా వికాస పరిషత్ అనే పేరిట అమ్మ ఈ విధంగా మా చేత అవధాన శిక్షణ సప్తాహాలు నిర్వహింపజేసుకోవడం మా పూర్వజన్మ భాగ్యంగా భావిస్తున్నాం. అవధానం మన తెలుగువారి ఆస్తి. ఇది తరతరాల ఉపాస్తి. దీన్ని కాపాడుకోవడం మనకే కాదు, మన తర్వాత తరాలకు అందించిన బాధ్యత కూడా మన మీద ఉంది అనేటువంటి ఒకే ఒక్క ట్యాగ్ లైన్తో ప్రారంభమైంది ఈ అవధాన విద్యా వికాస పరిషత్. దానికి బలాన్ని ఇచ్చిన మాట సాధనాత్ సాధ్యతే సర్వం, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నది. ఈ అవధాన విద్య మన పారంపరికంగా వచ్చిన ఆస్తి కనుక ఈ అవధాన విద్య విజయతేతరాం అన్న మాటను మా నినాదంగా నిలుపుకున్నాం. నాకు చిన్నతనం నుంచి సిద్దిపేట ప్రాంతంలో ఉండడం వల్ల, పుట్టి పెరిగిన ప్రాంతం కావడం వల్ల చాలామంది అవధానులతో కలిసి అవధానాలు చూసినటువంటి, నా చిన్నతనం నుంచి అవధానాలు చూసినటువంటి ఒక రకమైన ఆ అనుభూతి వల్ల అవధానాల పట్ల విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా జ్ఞాపక శక్తిని పెంచుకొని ఎట్లా ఈ ప్రదర్శన చేస్తారు అని నేను ఆసక్తిగా చూసేవాడిని. దివాకర్ల వెంకటావధాని గారి అవధానం, అష్టావధానం కూడా చూశాను. మేడసాని మోహన్ గారి అవధానం చూశాను. గుమ్మన గారి లక్ష్మీ నరసింహ శర్మ గారి అవధానం చూశాను. అష్టకాల నరసింహరామ శర్మ గారు వారి అవధానాలు చూశాను. ఇక భాగ్యనగరానికి ఉన్నత విద్య కోసం వచ్చిన తర్వాత ఎంతోమంది అవధానాలు, ఆంధ్రదేశంలో ఉండే అందరి అవధానాలు నేను చూశాను. ప్రసాదరాయ కులపతిగా ఇప్పటి కురతాళం పీఠాధీశ్వరులు ఉన్న సమయంలో, వారి పూర్వాశ్రమంలో వారి అపూర్వమైనటువంటి ధారణా సభను చూసి ఆశ్చర్యం పొందాను. నిజంగా అవధాన విద్య అన్నది నేర్చుకుంటున్నప్పుడు విద్య, ప్రదర్శిస్తున్నప్పుడు అది కళ. ఈ కళ జగదాశ్చర్యకరమైనటువంటి కళ. ఇవాళ కవి సమ్మేళనాలు పెడితే ఎవరు రాసుకొచ్చిన కవితను వారు చదివి అప్పటికి చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ అవధాన సభ జరిగితే అగ్గిపుల్ల దగ్గర నుంచి ఆటం బాంబు దాకా, అంతరిక్ష నౌక దాకా ప్రతి అంశం కూడా ఇవాళ అవధానంలో ప్రస్తుతింపబడుతున్నాయి. ప్రాచీనమైనటువంటి సాంప్రదాయిక అంశాలతో పాటుగా అత్యాధునికమైనటువంటి అంశాలను కూడా ఎప్పుడు అడిగితే అప్పుడు, ఎలా అడిగితే అలా చెప్పగలిగినటువంటి ఆ మేధా పాటవం అవధానంలోకి ఉంది. అది లోకానికి తెలియాలి. ఇది మనదైన విద్య, దీన్ని కాపాడుకోవాలన్నది ఒక తాపత్రయం. ఈ తాపత్రయానికి అనుగుణంగానే 1995-96 ఆ ప్రాంతంలో అవధాన భావభారతి పేరిట నెల నెల అవధానాలు చేసి ఆంధ్రదేశంలో సుప్రసిద్ధులైన అవధానాలందరినీ పిలిపించి భాగ్యనగరానికి పిలిపించి మేము అవధానాలు చేయించాం. ఆ తర్వాత శతావధానాలు, ద్విశతావధానాలు, సహస్రావధానాలు, పంచసహస్రావధానం దాకా మన అవధాన కళ పెరిగింది. తర్వాత దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ద్వారా అనేక అవధానాలు, అవధాన సప్తాహాలు, అవధానాల హరివిల్లు, అవధానాల సప్తకం, ఇలాంటివి ఎన్నెన్నో చేశాం. తర్వాత అనేక శతావధానాలు మా సోదరుడితో కలిసి నిర్వహించాం. ఇవన్నీ చేసినటువంటి ఈ అనుభవంతో పాటుగా ఇవాళ తెలుగే రాదు మా పిల్లలకు అని తల్లిదండ్రులు అనుకుంటున్నటువంటి ఈ స్థితిలో తెలుగు రాకపోవడం వాళ్ళ తప్పు కాదు, నేర్పకపోవడం మన తప్పు అని లోకానికి తెలియజెప్పాలని అనిపించింది. సరే, మన స్థాయి అంతా మనం చెప్పేది ఇంత, కానీ మన ప్రయత్నంలో చిన్న దీపాన్నైనా వెలిగించడం మంచిది అన్న ప్రయత్నంగా అవధాన విద్యా వికాస పరిషత్ అనే పేరుతో ఈ సంస్థను ప్రారంభం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఏ శుభముహూర్తాన ఈ సంకల్పం కలిగిందో వెంటనే ఒక 7 రోజుల పాటు అవధాన శిక్షణను ఇస్తే ఎలా ఉంటుంది, దానికి ఒక మంచి ప్రత్యేకమైన పకడ్బందీ టైం టేబుల్ తయారు చేసుకున్నాం.
ఏ ఏ అంశాలు చెప్పించాలి, ఎవరితో చెప్పించాలి అనుకున్నాం. దీనికి జిఎం రామశర్మ గారు శతావధాని వారు, అలాగే ఆమ్దాల మురళి గారు సమన్వయకర్తలుగా ఉండి వారు చక్కగా ప్రణాళికను తయారు చేశారు. తయారు చేయడమే కాకుండా ఇంతవరకు 4 అవధాన సప్తాహాలు జరిగాయి. అన్నిట్లలో కూడా ఈ ఆమ్దాల మురళి గారు 7 రోజుల పాటు ఉండి వారు ఆచార్యులుగా ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్దుతున్నారు. రామశర్మ గారు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, దోర్బల ప్రభాకర్ శర్మ గారు, అలాగే మేడసాని మోహన్ గారు, ఇట్లా ప్రతి ఒక్కరూ అవధాన రంగంలో ఉన్న వాళ్ళంతా విచ్చేశారు. దీన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించుకుంటూ వెళుతున్నాం. బులుసు అపర్ణ గారు కూడా వారం రోజుల పాటు అవధాన విద్యా వికాస పరిషత్ కార్యక్రమాల్లో ఉన్నారు. మేము మొట్టమొదటి అవధాన విద్యా వికాస పరిషత్ శిబిరాన్ని భయంకరమైన కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో జూలై 6, 2022న ప్రారంభం చేసి జూన్ 6, 2022లో ప్రారంభం చేసి జూన్ 12, 2022న బర్కత్పురాలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంక్షేమ భవన్ కళ్ళె గిరిప్రసాద్ శర్మ గారు నిర్వహిస్తున్నటువంటి అక్కడ మాకు ఉచిత భోజన వసతి సదుపాయాలన్నీ ఆయన కలగజేశారు. అక్కడ ఏర్పాటు చేసి గరికపాటి నరసింహారావు గారిని అభ్యర్థిస్తే గురువుగారు విచ్చేసి వారు ముఖ్య అతిథిగా విచ్చేసి మొదటి శిబిరాన్ని వారి అమృత హస్తాలతో ప్రారంభం చేశారు. చేయడమే కాకుండా సహస్రావధానాలు, శతావధానాలు చేస్తున్న మేమంతా చేయవలసిన పనిని మీరు చేయడానికి పూనుకున్నారు. ఇది ఒక చారిత్రకమైన అవసరం అని వారు నొక్కి చెప్పి అందుకు అవసరమైనటువంటి కొంత సరంజామాను కూడా వారు సమకూర్చిపెట్టి మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే ఆ కార్యక్రమంలో 2 అవధానులు అప్పుడే తయారు కావడం అన్నది చాలా ఆశ్చర్యకరం. నల్లాన్ చక్రవర్తుల సాహితు ఈ అబ్బాయి ఖరగ్పూర్లో ఐఐటి చేస్తున్నటువంటి ఒక సాంకేతిక నిపుణుడు, సాంకేతిక విద్యార్థి. ఆ విద్యార్థి మొదటి 2 రోజులలోనే అవధానం చేశాడు. ఇప్పుడు ఆ విద్యార్థి 5వ శిబిరంలో అర్ధశతావధానం చేయబోతున్నాడు. అలాగే ఎంబీబీఎస్ బీడీఎస్ చేస్తున్నటువంటి ఒక బోరెల్లి హర్ష అనే అబ్బాయి కర్నూలు నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి అప్పుడే బీడీఎస్ ప్రథమ సంవత్సరంలో చేరినటువంటి విద్యార్థి. ఆ అబ్బాయి కూడా అవధానాన్ని చేశాడు. ఇలా 2 అవధానులుగా ఆరంగేట్రం చేయడం అన్నది మొట్టమొదటి విజయంగా మేము అవధాన విద్యా వికాస పరిషత్ భావించింది. ఆ మొదటి శిబిరానికి మహాసహస్రావధాని, గురు సహస్రావధాని అయినటువంటి డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ గారు విచ్చేసి వారు సమాపనోత్సవాన్ని విజయవంతంగా ముగింపజేశారు. ఒక లక్ష్యం పెట్టుకున్నాం. అవధాన విద్యా వికాస పరిషత్ ఏర్పాటు చేసిన ఈ శిబిరాలలో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో పాటుగా ఎవరైతే మొదటిసారి అవధానం చేస్తారో వారికి అవధానిగా గుర్తింపు పత్రాన్ని ఇవ్వడానికి మొదలుపెట్టాం. ఈ గుర్తింపు పత్రాన్ని ఇవ్వడం అన్నది ఇది ఎంత దాకా వెళ్ళిందంటే ఇవాళ మేము ఇస్తున్న గుర్తింపు పత్రాలని తెలుగు విశ్వవిద్యాలయ ఆమోదిత గుర్తింపు పత్రాలుగా ఒక పరిణతి చెందింది. అది గొప్ప విశేషం. ఇక 2వ శిబిరం 2023లో మే నెలలో 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు శివానందాశ్రమం పద్మారావు నగర్ సికింద్రాబాద్లో ఉన్న పద్మానందరావు నగర్లో ఏర్పాటు చేస్తే ఆ శిబిరానికి ప్రారంభకులుగా కేవి రమణాచార్య గారి ఆధ్యక్షంలో డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ గురు మహాసహస్రావధాని గారు విచ్చేసి వారు మొదటి 2వ శిబిరాన్ని వారు ప్రారంభం చేశారు. ఆ తర్వాత ముగింపు ఉత్సవానికి తిరుపతి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మోసుకొని మహాసహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ గారు సమాపనోత్సవానికి విచ్చేసి వారు విద్యార్థులందరికీ కూడా వారు పంచసహస్రావధాని వారు విద్యార్థులందరికీ విజయపత్రాలను, ధృవీకరణ పత్రాలను ఇచ్చారు. 3వ శిబిరాన్ని మేము ఇంకొక స్థలానికి మార్చాం. అది నగరానికి కొంచెం బయట ఉన్నటువంటి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరామభద్ర క్షేత్రం. అక్కడ తూముకుంటలో సహజ సిద్ధమైన ప్రకృతి వనరులలో మంచి ఆశ్రమ వాతావరణంలో గోశాలలతో ఉన్నటువంటి
మంచి ఆంజనేయ స్వామి సన్నిధి, అలాగే రాములవారి సన్నిధి కలిగినటువంటి శ్రీరామభద్ర క్షేత్రంలో మేము 24వ సంవత్సరంలో జరిగిన 3వ శిబిరాన్ని, 25వ సంవత్సరంలో జరిగిన 4వ శిబిరాన్ని, ఈ 2 శిబిరాలని అక్కడే ప్రకృతి రమణీయకత మధ్యన నిర్వహించుకున్నాం. 3వ శిబిరానికి బృహద్ ద్విసహస్రావధాని పద్మశ్రీ పురస్కృతులు డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి చక్కని ఆశీస్ సందేశాన్ని అందించారు. ఆచార్య కెవి రమణాచార్య గారు విచ్చేసి అధ్యక్షులుగా, అలాగే సీనియర్ మోస్ట్ అవధాని డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ముఖ్య అతిథిగా సమాపనోత్సవ వారికి విచ్చేశారు. ఈ 3 శిబిరాల్లో 6 అవధానులు అప్పటికే బయటకు వచ్చారు. తర్వాత 4వ శిబిరం కూడా రామభద్ర క్షేత్రంలోనే జరిగింది. దీనికి మేము ఇంకొక శిబిరాన్ని జోడించాం. అవధాన శిక్షణతో పాటుగా కేవలం అవధానం చెప్తే కాదు, ప్రాథమిక స్థాయిలో ఉన్న వాళ్లకు పద్య రచనలో కూడా శిక్షణ ఇస్తే బాగుంటుందని పద్య రచన పద్యాభ్యాసం దానికి శిక్షణ కూడా ఇచ్చాం. అంతకుముందు ఇందాక మురళి గారు చెప్పినట్టుగా ఆన్లైన్లో 16 తరగతులతో షోడశ కళా ప్రపూర్ణ పేరిట పద్యరచన తరగతి నిర్వహించాం. తర్వాత ప్రత్యక్షంగా పిల్లల్ని కూర్చునిబెట్టి సమ్మర్ క్యాంప్స్లో వేరే వేరే ఆటలు పాటల్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి కూర్చునిబెట్టి పద్య రచనలో తెలుగు భాషా ప్రావీణ్యాన్ని కలిగేటట్టుగా తయారు చేశాం. ఈ కార్యక్రమానికి ప్రారంభకులుగా డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు విచ్చేసి వారు త్రిభాష మహాసహస్రావధాని కావడమే కాకుండా వారు దేశ విదేశాల్లో 7 ఖండాలలో అవధానాలు చేసినటువంటి మహనీయులు. వారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభ సభకు వారు విజయం చేశారు. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ శ్రీమతి దేవసేన గారు సమాపనోత్సవానికి అతిథిగా విచ్చేసి అందరికీ విజయ పత్రాలను అందజేశారు. అదే సమయంలో తెలుగు విశ్వవిద్యాలయం అధికారులు విచ్చేసి ఈ కోర్సును వారు గుర్తించి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో, ఈ 4 కార్యక్రమాల్లో పాల్గొన్న మహా అవధానులు, అలాగే పద్య విద్య పట్ల ఆసక్తి కలిగిన వారు, వ్యాకరణ, ఛందో, భాషా శాస్త్ర రంగాలలో నిష్ణాతులైన వారు ఎందరో ఉన్నారు. నేను మచ్చుకు కొందరి పేర్లు చెప్తాను. డాక్టర్ పెరంబదూరు శ్రీరంగాచార్య వారు, డాక్టర్ ధూడిపాళ్ల మహాదేవమణి గారు, డాక్టర్ జిఎం రామశర్మ గారు, డాక్టర్ దోర్బల ప్రభాకర్ శర్మ గారు, బురుసు అపర్ణ గారు, ఆమ్దాల మురళి గారు, డాక్టర్ పాలపర్తి శ్యామనంద ప్రసాద్ గారు, డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు, ముద్దు రాజయ్య గారు, కంది శంకరయ్య గారు, కాటేపల్లి లక్ష్మీనరసింహారావు గారు, చింతా రామకృష్ణారావు గారు, ఐతగోని వెంకటేశ్వర్లు గారు, ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు, ముత్యంపేట గౌరీశంకర్ శర్మ గారు, ఇలా చెప్తూ పోతే చాలామంది ఈ సభలకు ఇచ్చేశారు. మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు, మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు అందరూ కూడా మా సభలకు ఇచ్చేశారు. డాక్టర్ సంగనపట్ల నరసయ్య గారు, ఇలా చాలామంది కవి పండితులు, విద్యావేత్తలు, వ్యాకరణవేత్తలు ఈ సభలకు ఇచ్చేశారు. చక్రవర్తి గారైతే ప్రత్యేకించి నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారు వ్యాకరణ తరగతులు పిల్లలకు ప్రత్యేకంగా బోధిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు 5వ శిబిరాన్ని అందరి ఆశీస్సులతో అత్యద్భుతంగా నిర్వహించబోతూ ఉన్నాం. ఈ 4 శిబిరాల్లో కూడా మేము ఒక 10 మంది ప్రత్యక్షంగా ఉద్ధృతంగా అవధానాలు చేస్తున్న వాళ్ళు ఉంటే, సాధనా అవధానం చేసినటువంటి ఒక 10 మంది దాకా పిల్లలు ఉన్నారు. వాళ్ళు అవధాన రంగంలో అన్ని రంగాల్లో ఆరితేరి ఉన్నారు. అన్ని అంశాల్లో కూడా వారు చదువులలో పడి ఇప్పుడు పక్కకున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడొకప్పుడు వాళ్ళు కూడా అవధానం చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ కేవలం అవధానాల వరకే పరిమితం చేయకుండా, ఈ అవధానాలను శిబిరాల వరకే పరిమితం చేయకుండా, మేము దర్శనం పత్రిక ద్వారా, తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా, తర్వాత వర్గల్ సరస్వతి క్షేత్రంలో, మియాపూర్ మిత్రమండలి కాకతీయ విశ్వవిద్యాలయం, ఇలా అనేక వేదికలపైన అవధాన విద్యా వికాస పరిషత్ సంయుక్త నిర్వహణలో అవధానాలు, శతావధానాలు చేస్తూ ఉన్నాం. మేము శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీ సుమిత్ర సాహితీ సమితి కళా సమితితో కలిసి కూడా మేము అనేక శతావధానాల్లో మా మిత్రమండలి కలిసి పాల్గొన్నాం. అలాగే ఈ అవధానాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా ఏది గాలికి పోకుండా ప్రతిదీ కూడా యూట్యూబ్లో రికార్డు చేసి నిక్షిప్తం చేసి ఉన్నాం.
భవిష్యత్ అవసరాలకు అవసరంగా అనుగుణంగా అన్నీ కూడా నిక్షిప్తం చేసి ఉన్నాం. వీటన్నిటితో పాటుగా ఇక్కడ చెప్తున్న పాఠాలన్నీ కూడా చక్షురక్షర సంయోగంతో మరింత జాగ్రత్తగా పదిలపరుచుకోవచ్చు అనే ఉద్దేశంతో అవధాన పుష్కరిణి పేరిట గత సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రుల సమయంలో ప్రారంభం చేశాం. అవధాన పుష్కరిణి పేరిట చేసినటువంటి ఆ మ్యాగజిన్ బహుశా అవధాన రంగ చరిత్రలో మొదటి పత్రికనేమో, మాసపత్రిక కావచ్చు. అలాంటి మాసపత్రిక ఇప్పటికీ 9 నెలలుగా నిరాఘాటంగా వస్తుంది. రేపు ఈ శిబిర ప్రారంభంలో మాన్య మహోదయులు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి చేతుల మీదుగా 9వ అవధాన పుష్కరిణి సంచిక ఆవిష్కృతం కానున్నది. అలాగే ఈ 5వ అవధాన పుష్కరిణికి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఇది ఒక మంచి విద్యాలయం మాకు అందుబాటులో దొరికింది. ఇది నగరానికి చాలా సమీపంలో, నగరంలోనే ఒక భాగంలో ఉన్నటువంటి మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్న దీన్ దయాళ్ నగర్ అనేటువంటి ప్రాంతంలో సెంట్ మార్క్స్ గ్రామర్ హై స్కూల్ అనే ఈ స్కూల్ యాజమాన్యం అయినటువంటి మావుడూరి మల్లికార్జునరావు గారు, అలాగే మావుడూరి సూర్యనారాయణమూర్తి గారు మాకు అత్యంత ఆప్తులు. వారు మాకు ఇక్కడ అన్ని విధాల వసతి సదుపాయాలు ఏర్పాటు చేసి పిల్లల ఆవాసానికి అన్ని ఏర్పాటు చేసి పెట్టారు. ఉచిత వసతి భోజన సదుపాయాలతో మేము ఏర్పాటు చేసినటువంటి ఈ శిక్షణా శిబిరానికి వెన్నుదన్నుగా మాకు నిలబడ్డారు వారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఇలా ఘనంగా నిర్వహించుకోదలుచుకున్నాం. ఈ శిబిరానికి మహాసహస్రావధానులు ఇచ్చేస్తున్నారు. శ్రీ కోట లక్ష్మీ నరసింహం గారు, సంస్కృత శతావధాని దౌర్బల ప్రభాకర్ శర్మ గారు, శతావధాని పంచానన డాక్టర్ జిఎం రామశర్మ గారు, శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు, అచ్చతెనుగు శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామరానంద ప్రసాద్ గారు, అవధాన కళానిధి శ్రీ ఆమ్దాల మురళి గారు, శతావధాన విద్వద్ రాజహంసిని అని పేరు కలిగినటువంటి శ్రీమతి బుల్స అపర్ణ గారు, డాక్టర్ బుల్స అపర్ణ గారు, ఇటీవలే వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా శతావధానం చేసినటువంటి శ్రీ చేపూరి శ్రీరామ్ గారు, తర్వాత ఓయూ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, విశ్రాంత ప్రధానాచార్యులు శ్రీ శ్రీరంగాచార్యుల వారు, విద్వద్ విమర్శకులు ఛందోవేత్త డాక్టర్ సంగనభట్ల నరసయ్య గారు, సమస్య ప్రాశ్నిక చక్రవర్తి కంది శంకరయ్య గారు, నల్లాన్ చక్రవర్తుల చక్రవర్తి గారు, విశ్రాంత ఆచార్యులు పద్య విద్యా బోధకులు వారు, అలాగే బహుభాషా కోవిదులైనటువంటి చిడితోట విజయకుమార్ గారు, మావుడు సూర్యనారాయణమూర్తి గారు, చిత్రకవి సమ్రాట్ చింతా రామకృష్ణారావు గారు, ఔసుల భాన్ ప్రకాష్ గారు, బోచ్కర్ ఓం ప్రకాష్ గారు, నల్లాన్ చక్రవర్తుల సాహిత్ రేపు అర్ధశతావధానం చేయబోతున్నారు, బోరెల్లి హర్ష ఆయన మా విద్యార్థి, వారు కూడా పాఠాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, శ్రీ ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గీతావధాని సాహిత్యావధానిగా పరివర్తన చెందినటువంటి వారు. ఇలా వీరంతా ఉండడం, వీరు అనేక అంశాలని స్వీకరించి ఒక ప్రణాళికాబద్ధంగా తరగతులను నిర్వహింపజేయడం, తర్వాత కేవలం అవధాన విద్యా బోధన కాకుండా వీళ్ళకు ప్రాక్టికల్స్ లాగా ప్రతిరోజు ఒక అష్టావధానాన్ని వాళ్ళకు మోడల్గా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొదటి రోజున అయితే నల్లాన్ చక్రవర్తుల సాహిత్య అర్ధశతావధానం, రెండవ రోజున తిరుక్కోవళ్ళూర్ శ్రీహర్ష అష్టావధానం, మూడవ రోజున శ్రీమతి డాక్టర్ మండపాక మహేశ్వరి గారి అష్టావధానం, నాలుగవ రోజున శ్రీ గెట్టెడి విశ్వంత్ గారి అష్టావధానం, ఐదవ రోజున బైరపనేని పోతరాజు చౌదరి గారి అష్టావధానం, ఆ రోజున చిన్నారి 12-13 ఏళ్ల విద్యార్థి బింజమూరి సంకీర్తి శర్మ అష్టావధానం, అలాగే ఉమామహేశ్వర్ గారి అవధానం, ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. చివరి రోజున ఒక అద్భుతమైన కార్యక్రమం, అది త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారి సంచాలకత్వంలో శతావధాన తిలకగా పేరుగాంచినటువంటి బ్రహ్మశ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ గారి ఏకదిన సంపూర్ణ శతావధానం. ఇది ధారణ సహితమైనటువంటి ఏకదిన సంపూర్ణ శతావధానం ఈ వేదిక పైన జరగనున్నది. ఈ కార్యక్రమం ఈ 7 రోజులు అనుకున్న కార్యక్రమం 8 రోజున మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతానిచ్చ అన్నట్టుగా అనేక 8 అష్టావధానాలు, అలాగే ఒక అర్ధశతావధానం, ఒక శతావధానంతో పరిపూర్ణమైనటువంటి అవధాన రూపిణి అయిన
సరస్వతి లాస్యంగా ఈ వేదిక మీద అమ్మవారు నృత్యం చేయనున్నారు. అటువంటి కార్యక్రమానికి సాహితీ రసజ్ఞులందరూ కూడా విచ్చేసి ఇతోధికంగా అవధాన విద్యా వికాస పరిషత్ కార్యక్రమాలకు తోడ్పడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఓం స్వస్తి. అది రేపు